పలువురు ఐఏఎస్ల బదిలీ. పురపాలక శాఖ స్పెషల్ సీఎస్గా జయేష్ రంజన్. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నియామకం. కొందరు గ్రూప్ 1 అధికారులకు అదనపు బాధ్యతలు కూడా. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కొందరు గ్రూప్ 1 అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీలో జోన్లకు జోనల్ కమిషనర్ నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎం కార్యాలయంలో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సెల్ సీఈఓగా పనిచేస్తున్న జయేష్ రంజన్ను ప్రభుత్వం బదిలీ చేసి మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పర్యాటక, సాంస్కృతిక, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, పురావస్తు శాఖ సంచాలకులుగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో జయేష్ రంజన్ కొనసాగుతారని వెల్లడించింది. పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈఓగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీలో 12 మంది జోనల్ కమిషనర్లను నియమించింది. ఎస్సీ కార్పొరేషన్లో జీఎంగా పనిచేస్తున్న జి. హనుమంత నాయక్ను కార్పొరేషన్ వీసీ, ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇచ్చింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న జి. రంజిత్ రెడ్డిని హైదరాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియమించింది. ఉప్పల్ జోనల్ కమిషనర్గా బదిలీ అయిన రాధికా గుప్తా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలైతే నిర్వహిస్తారు. రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కు ప్రభుత్వం జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ఉప కార్యదర్శిగా పనిచేస్తున్న భవేష్ మిశ్రాకు పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ అదనపు సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మానవ హక్కుల కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఏ. నిర్మల కాంతి వెస్లీకి ఉపాధి కల్పన డైరెక్టర్గా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శికి ఇక్కడ షఫియాతుల్లా మైనార్టీ కార్పొరేషన్, క్రిస్టియానిటీ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న మంద మకరందంను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయితే చేసింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పేరేంటి, ప్రస్తుత స్థానం ఏ స్థానంలో ఉన్నారు, ఏ స్థానానికి బదిలీ అయ్యారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందన్నమాట వారందరినీ కూడా. సో కీలక అధికారులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ అయితే చేసింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.